ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను కకావికలం చేసిన బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి తెలంగాణ మరో వేదిక కానుంది. దేశంలో 3వ డిఫెన్స్ కారిడార్ను పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇక్కడే ప్రపంచంలోనే వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైళ్లు తయారు కానున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఇందుకు అనువైన భూములు ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను డిఫెన్స్ కారిడార్కు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆత్మనిర్భర భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలోనూ స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక క్షిపణులు, ఆయుధాల తయారీకి పెద్దపీట వేస్తోంది. దేశంలో ఇప్పటికే తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో డిఫెన్స్ కారిడార్లు ఉన్నాయి. 3వ కారిడార్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలోనే తెలంగాణలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినా అది కొన్ని కారణాల వల్ల యూపీలోని లక్నోకి తరలిపోయింది. హైదరాబాద్లోని బాలాపూర్లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ఉంది. అయితే దాని విస్తరణకు అవసరమైన భూములు మాత్రం అక్కడ అందుబాటులో లేవు. ఈ యూనిట్ విస్తరణకు కనీసం 350 నుండి 400 ఎకరాల భూమి అవసరం. అందుకోసం అన్వేషణ జరుగుతోన్న తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూములను ప్రతిపాదించారు. డిఆర్డీఎల్ శాస్త్రవేత్తలతో పాటు బ్రహ్మోస్ నిపుణుల బృందం పాలమూరు వచ్చి ఇక్కడి భూములను పరిశీలించారు. ఇక్కడ చౌదరిపల్లి, బస్వాయిపల్లి గ్రామాల మధ్య గతంలో ఎయిర్పోర్టుకు ప్రతిపాదించిన భూమి ఉంది. ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ క్షిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన స్థలం నుంచి సాక్షి ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ప్రభుత్వం తెలంగాణలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అడుగులు వేస్తుంది. అందుకు వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో డిఆర్డీఎల్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు పర్యటించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి స్థలం అనుకూలంగా ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇక ఈ ప్రాంతానికి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే బ్రహ్మోస్ మిసైల్ విడిభాగాల పరిశ్రమ వస్తుందనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ ప్రాంతం ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో ఎక్కడైతే ప్రభుత్వానికి ఏదైతే ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం ఏర్పాటు చేయాలనుకునేటువంటి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇటు 44వ జాతీయ రహదారి హైదరాబాద్ బెంగళూరుకు మధ్య ఉండేటువంటి ఒక జాతీయ రహదారికి, ఇటు మహబూబ్ నగర్ తర్వాత రాయచూరు మధ్య ఉండేటువంటి 167వ జాతీయ రహదారికి మధ్యలో ఉండేటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం కూడా అందుబాటులో ఉండడం, గతంలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. ఆ మేరకు భూసేకరణకు కూడా ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన కూడా 150 ఎకరాలకు పంపించడం జరిగింది. ఇక్కడ మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క ల్యాండ్ 150 ఎకరాల భూమి ఉంది. తర్వాత మరో 150 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ ల్యాండ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఇక 150 నుంచి ఒక 200 వరకు ఈ యొక్క పట్టా ల్యాండ్ కూడా రైతుల నుంచి సేకరించేందుకు కావాల్సిన చర్యలు కూడా చేపట్టేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణి విడిభాగాల పరిశ్రమ ఏర్పాటు అనేటువంటి జరిగితే దాదాపు 400 నుంచి 450 ఎకరాలకు సంబంధించిన స్థలం అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని సంబంధిత కంపెనీలు చెప్పడంతో ఇటీవల కాలంలోనే ఇక డిఆర్డీఎల్కి సంబంధించినటువంటి యొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని చాలా అనువుగా ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ను కూడా సిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్నాళ్ళు వలస బాట పట్టినటువంటి యొక్క పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలకు స్థానికంగానే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రహ్మోస్ క్షిపణి విడిభాగాల పరిశ్రమ ఏర్పాటు కావటం అనేటువంటిది మాత్రం చాలా ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంత త్వరగా తమ ప్రాంతానికి వస్తే తమ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడ ఉండేటువంటి భూములకు ధరలు వచ్చి తదనుగుణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది వివిధ పనులపైన ఉపాధి పొంది స్థానికంగానే జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన తెలంగాణలో ఈ యొక్క ప్రాంతంలో పరిశ్రమకు కావాల్సినటువంటి యొక్క అనుమతులు ఇవ్వాలనేటువంటి విధంగా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు హైదరాబాద్ బెంగళూరును డిఫెన్స్ కారిడార్ చేయాలనేటువంటి ప్రతిపాదనకు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని తమ ప్రాంతాల్లో ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ మాత్రం వీళ్ళంతా కూడా చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, కంటోన్మెంట్లను కకావికలం చేయడంలో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. భారత్, రష్యాలు సంయుక్తంగా ఈ క్షిపణులను తయారు చేశాయి.
సింధూర్ విజయం నేపథ్యంలో వీటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారులు 167-44 మధ్య ఈ భూములు ఉండడం, అటు హైదరాబాద్ ఇటు బెంగళూరుకు రైలు విమాన మార్గాల కనెక్టివిటీ ఉండడంతో శాస్త్రవేత్తల బృందం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధాన యూనిట్తో పాటు మిసైల్ విడిభాగాల తయారీ విభాగాలతో పాటు ఇతరత్రా అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున వెలిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన దాదాపు 2 నుంచి 3 వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల. దాని ఆ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు అనుబంధంగా యాన్సిలరీ యూనిట్స్ కూడా అక్కడికి వస్తాయి. సో దానివల్ల కూడా పెద్ద ఎత్తున ఉపాధి మనకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా అది నాన్ పొల్యూటెడ్, సో ఎలాంటి ప్రమాదం లేని ఒక ఇండస్ట్రీ అక్కడికి వస్తూ ఉంది కాబట్టి ఒక ప్రాజెక్ట్ అక్కడికి వస్తూ ఉంది. దాన్ని పూర్తిసార్లు మేము స్వాగతిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నాం. సో ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు అడుగులు పడుతుండడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా, ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణలో ఇబ్బందులు కలగకుండా తాము సహకరిస్తామని చౌదర్పల్లి, బస్వాయిపల్లి గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ బ్రహ్మోస్ రావడం వల్ల ఎంతో లాభదాయంగా పల్లెలకు, మాది మారుమూల గ్రామం అయితే బస్వాయిపల్లి అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ బ్రహ్మోస్ రావడం వల్ల బస్వాయిపల్లి అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ బ్రహ్మోస్ తేవడం వల్ల మా జిఎంఆర్ గారికి మరియు యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం. ఈ బ్రహ్మోస్ రావడం వల్ల ఇక్కడున్న భూములకు రేట్లు రావడం జరిగింది. మరియు అందరూ ఆశావాహులు మహబూబ్నగర్ వలస జిల్లా అనుకున్నారు, కానీ ఆ వలస జిల్లాకే ఇప్పుడు ఉపాధి కోసం రావడం జరుగుతుంది. హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు జరిగితే నిజంగా పాలమూరు జిల్లా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ యొక్క బ్రహ్మోస్ సంబంధించినటువంటి ఈ యొక్క మిసైల్కు పరిశ్రమకు సంబంధించినటువంటి దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండేటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడినటువంటి యొక్క ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది స్థానికంగా ఉపాధి దొరకడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి భూములకు కూడా రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏర్పాటు చేయబడేటువంటి పరిశ్రమకు తమ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం ఇక్కడ ఉండే గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.